ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 48 నుంచి 51 వరకు చూసుకుంటే, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము ప్రగతిచ్చు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. అందువలన యెహోవా, అన్ని జనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు నీవే అని చెప్పి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ మాటలు సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. శత్రువులను ఆయనే ప్రతిదండన చేసే దేవుడు, విడిపించే దేవుడు, అందరికంటే హెచ్చుగా చేసి ఆయనకు గొప్ప రక్షణ కలుగజేసే గొప్ప దేవుడుగా అతని సంతానముకు నిత్యము కనికరం చూపించే దేవుడుగా ఉన్నాడని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. ఆమె